మనం డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ స్టీరింగ్ని వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? కారు ఏ గుంతలో పడుతుందో ఎవ్వరు చెప్పలేరు. సరిగ్గా మన జీవిత వాహనం కూడా అలాంటిదే. అంటే మన జీవిత వాహనానికి స్టీరింగ్ ఏంటో మీరు చెప్పగలరా? కాలం అనేది మన జీవిత వాహనానికి స్టీరింగ్ లాంటిది. స్టీరింగ్ అనేది తనంత తానుగా వాహనాన్ని ఏ దిశకు తీసుకెళ్లదు, కానీ అక్కడ కూర్చున్న డ్రైవర్ ఆ స్టీరింగ్ను ఉపయోగించి వాహనాన్ని ఏ వైపుకైనా మళ్లించగలడు. అలాగే మన జీవితం ఏ వైపుకు వెళ్తుంది, అది ఏమవుతుంది అనేది మనం కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. మనం హైవేపై వెళుతున్నప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్ రావచ్చు. అలాగే రోడ్డు రిపేర్లో ఉంది అనే బోర్డులు కూడా మనకు కనిపించవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓపికగా రోడ్డును దాటే ప్రయత్నం చేస్తాం. కొద్దిగా నెమ్మదిగా వాహనాన్ని నడుపుతాం. అంతేకాని నేను ఆ ఇరుకు రోడ్డులో కూడా ఫోన్ చూస్తూ వాహనాన్ని వేగంగానే నడుపుతాను అంటే మనకు ప్రమాదం అనేది తప్పదు. మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా ఆ రోడ్డు రిపేరు బోర్డు లాంటివే. అంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు కావాల్సింది వేగం కాదు, వేగంగా దాన్ని దాటేయడం కాదు, కొంచెం ఓపిక కావాలి. ఆ సమయంలో కూడా స్టీరింగ్ అంటే కాలం అనేది మన కంట్రోల్లో ఉండాలి. మనం దాన్ని సరిగా వాడుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రోడ్డు బాగోలేదని డ్రైవర్ స్టీరింగ్ని ఎప్పుడూ వదిలేయడు. అలాగే మనకు కష్టాలు వచ్చాయని మనం కాలాన్ని అనవసరమైన విషయాల కోసం వృధా చేయవద్దు. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం కాలాన్ని మనకు ఎంత ఉపయోగకరంగా మార్చుకుంటున్నామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. చివరిగా ఒక్క మాట, మీ జీవితం అనే వాహనానికి మీరే డ్రైవర్. స్టీరింగ్ని గట్టిగా పట్టుకోండి, అంటే మీ కాలాన్ని మీరు గౌరవించండి.